మూలాధారం చేస్తే స్వాధిష్టానం వాళ్ళు పారాయణం చేస్తారు. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, నారాయణ పంచమి ఇవన్నీ పారాయణాలు గంటలు గంటలు చేస్తారు, నిష్ఠతో చేస్తారు. అది కూడా ఎవరది స్వాధిష్టానం రెండో చక్రం అంటే బొడ్డు కింది భాగం లోవర్ అబ్డామిన్. మూలాధారం బ్లాక్ ఉంటే పైల్స్ ప్రాబ్లం వస్తుంది. స్వాధిష్టానం బ్లాక్ ఉంటే లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందుకే చక్రాస్ ఎప్పుడు 7 చక్రాస్ ఫ్రెష్గా యాక్టివ్గా రిసెప్టివ్గా ఉండాలి. మంచి హెల్త్ కావాలంటే ఆలోచన విధానం బాగుండాలి, జీవన విధానం బాగుండాలి, సరి అయిన ఆధ్యాత్మిక విధానం ఉండాలి. గుడ్డిగా చేయడం కాదు. గుడ్డి చేస్తే ఆ ఎనర్జీ ఉండదు. కొన్ని లక్షల మంది గుడికి పోతున్నారు. మార్పు వస్తుందా వాళ్ళకి? ఏమాత్రం మార్పు వచ్చిందా? బయట ఉన్న బియ్యం గుడి లోపలికి పోతే అక్షింతలు అయిపోతాయి. బయట ఉన్న నీళ్లు గుడి లోపలికి పోతే తీర్థం అయిపోతుంది. బయట ఉన్న పాయసం లోపల పోతే ప్రసాదం అవుతుంది. బయట కొబ్బరికాయ కొబ్బరి చట్నీకే పనికి వస్తుంది, లోపల పోతే ప్రసాదం అయిపోతుంది. ప్రతి వస్తువు మారినప్పుడు మారకుండా వచ్చేటోడు ఒక్కడే దరిద్రుడు మనిషి. కరెక్టే కదా? మారకుండా వచ్చేవాడు ఒక్కడే మనిషి. గంగా, జమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి 7 నదుల్లో మునిగి వస్తాయి బాడీలు, కానీ వాళ్ళు ఎప్పుడు ఏం కాదు. పాపాలు చేసేటి చేస్తూనే ఉంటారు. మనం చేసిన పాపానికి గంగ ఎందుకు అడుగుతుందన్న ఇప్పుడు అడగదు. బుద్ధితో అర్థమైతేనే కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పుడు అర్థం రాషనాలిటీ అనేది రావాలి. అర్థం చేసుకోకుండా ఏది చేసినా మీకు ఏం కాదు. ఆ రాషనాలిటీని బాగా పెంచుకున్నాను.